శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. పృథ్వీమండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మనము నిన్నటి రోజున గీత యందు 17వ శ్లోకం గురించి విస్తారంగా చెప్పుకున్నాం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. వర్ణ సముదాయములు అంటే వర్ణలు, అక్షరమాలలు, తరువాత అవ్యాకృతాకాశము నాశము లేనటువంటిది. అదేవిధంగా ఆత్మకు కూడా నాశనము లేదు అని చెప్తున్నారు. నిన్న మళ్ళీ దానినే భగవంతుడు చెబుతూ నిన్న చెప్పుకున్నాం. భగవంతుడు బింబమైతే జీవులందరూ అతని ప్రతిబింబములు అని. అది 18వ శ్లోకంలో చెబుతున్నాం. నిన్న కూడా దీని గురించి చెప్పుకున్నాము. ఈరోజు కొద్దిగా చెప్పి ముందుకెడదాం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ భారత. ఈ నిత్యులైనటువంటి జీవులు, ఆ జీవుల దేహాలు, మనము జీవులను చూడటం లేదు, మనకు జీవులు కనబడటం లేదు. ఆ జీవుల యొక్క దేహములు, బాహ్య దేహములు మాత్రము మనకు కనబడుతున్నాయి. ఇక్కడ రెండు విషయాలు, జీవులు కనబడటం లేదు, జీవుల దేహములు మనకు కనబడుతున్నాయి. అయితే జీవులేమో నాశరహితులు, అయితే దేహము మాత్రము నాశమయ్యేటటువంటిది. ఇక సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు అందరి జీవులలో బింబమై ఉన్నాడు. వానికి నాశం లేదు. వాని ప్రతిబింబమైనటువంటి జీవులకు నాశం లేదు. మొత్తానికి ఇక్కడ మనకు నాశనరహితమైనటువంటిది ఇక్కడ. దేహంలో ఉన్నటువంటి జీవులు నాశనము లేనటువంటి వారు. అదేవిధంగా సర్వదేహగతుడైనటువంటి సర్వవ్యాప్తుడైనటువంటి భగవంతుడు బింబమై ఉన్నాడు, అతనికి నాశనము లేదు. అయితే నాశనము ఉన్నటువంటిదంతా కనబడేటటువంటి ఈ దేహమునకే కానీ జీవులకు లేదు అని చెప్పుకున్నాం. నిన్న ఈ బింబము ప్రతిబింబము ఏర్పడాలి అంటే నిన్న మనం చెప్పుకున్నాం ఏమిటి, ఒక అద్దం ఉండాలి. మన ప్రతిబింబం మనకు కనబడాలి అంటే ఒక అద్దము, అంటే ఒక ఉపాధి, మీడియం ఉండాలి. ఇక్కడ ఈ అద్దము నాశనము కలిగినటువంటిది. అయితే ఇక్కడ భగవంతుడి బింబమై జీవులు ప్రతిబింబమైతే అద్దములాగా ఒక మీడియం కావాలి, ఒక ఉపాధి కావాలి. ఆ ఉపాధి ఏది అని అంటే జీవుని స్వరూపదేహం. ఇక్కడ ఈ అద్దానికి నాశనం ఉన్నది, కానీ స్వరూపదేహము అద్దముగా పనిచేస్తూ ఉన్నటువంటి ఉపాధి అయినటువంటి స్వరూపదేహానికి నాశనము లేదు. అదే విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. యావదాత్మ భావిత్వాచ్చ న దోషస్తద్దర్శనాత్ ఓం అనేటటువంటి ఆ సూత్రము ఇదే విషయాన్ని చెబుతున్నది. నిన్న విస్తారంగా చెప్పుకొని నిత్యపరో నిత్యో జీవ అని శృతి చెబుతూ ఉన్నది. జీవుడు శాశ్వతము, తరువాత భగవంతుడు శాశ్వతము. మొత్తానికి ఏది అశాశ్వతము అంటే ఈ దేహము, జడ పదార్థమైనటువంటి ఈ దేహము
నాశనము కలిగినటువంటిది. మళ్ళీ భగవంతుడు జీవుడు కూడా అనాది నిత్యులై ఉన్నారు. జీవులు కాలతః వ్యాప్తులు, అంటే అనాది కాలము నుండి నాశనము లేకుండా జీవులందరూ ఉన్నారు. అయితే భగవంతుడు దేశతః కాలతః గుణతః, అంటే అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు, అన్ని కాలములందు ఉన్నాడు, గుణములందు పరిపూర్ణంగా ఉన్నాడు. అయితే జీవుడు కేవలము కాలతః వ్యాప్తుడై మాత్రం ఉన్నాడంతే. కాబట్టి ఈ విధంగా అయితే భగవంతునికి నాశనము లేనటువంటిదేమిటి, జీవునికి దేహానికి ఉన్నటువంటిదేమిటి అని అంటే అనిత్యత్వం, దేహహాని, దుఃఖప్రాప్తిర్, అపూర్ణత, నాశశ్చతుర్విధ ప్రోక్త తదభావో హరే సద. ఎందుకంటే ఈరోజు విషయానికి నిన్నటి రోజు కొద్ది మనం చెప్పుకుంటే కానీ లింక్ దొరకదు. దేహము 4 విధములైనటువంటి నాశములు కలిగి ఉన్నది. అనిత్యత్వము, దేహహాని, దుఃఖప్రాప్తి, అపూర్ణత. అయితే ఇవి తదభావో, ఇవి ఏవి? ఈ 4 విధములైనటువంటి నాశనము లేనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా చెబుతూ ఈ బింబ ప్రతిబింబ భావము ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ ఎందుకు దీనిని చెబుతూ ఉన్నారంటే, ముందు మనం అనుకోవచ్చు మనకందరికీ ఒక భ్రమ ఉంటూ ఉన్నది. ఈ 19వ శ్లోకానికి ఈ 18వ శ్లోకము ఒక పూర్వపీఠిక అయితే, ఈ 19వ శ్లోకము దానికి నేపథ్యం ఏమిటి అని రాఘవేంద్ర స్వామి వారు వివరిస్తూ ఉన్నారు. మనకందరికీ ఒక భ్రమం ఉంటూ ఉన్నది. సరే, జీవులందరూ నిత్యమే, తర్వాత భగవంతుడు నిత్యము. అయితే మనకు ఒకటి ఏమిటి అని అంటే, నేను చేస్తున్నాను అంటే నేను ఒకరిని ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాం మనం. నేను వాణ్ణి చంపేస్తాను, వీణ్ణి చంపేస్తాను, వాణ్ణి నరికేస్తాను, కొడతాను, తిడతాను అని మనమే చేస్తున్నాము. అంటే నేనే స్వతంత్రంగా చేస్తున్నాను అనేటటువంటి ఒక భ్రమ ఉంటూ ఉంది. అది వాస్తవం కాదు. ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్సే తీసుకుంటే, అమెరికా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఏమనుకొని ప్రకటించింది? 1 గంటల్లో ఇరాన్ను ముగించేస్తాము, మేము గెలిచేస్తాము అని ట్రంప్ యుద్ధం ప్రారంభం చేశాడు. అయితే 60 రోజులైనా ఇరానే అమెరికాని భయపడుతూ ఉన్నది. ఇరాన్ను నేను నాశనం చేస్తాను అని ట్రంప్ అనుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ట్రంపే డిఫెన్స్లో పడేటటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే, మనకు నేను ఇది చెయ్యగలను, ఇది నేను చేస్తాను అని మనం అనుకుంటే మనంతటి మూర్ఖులం ఎవరు అంటే, ఏది మనకు చెయ్యడానికి స్వతంత్రం లేదు, స్వాతంత్ర్యం లేదు. మనము స్వతహా మన శక్తి మీద మనము ఏ పని చెయ్యలేము. అది మనకు రోజు అనుభవానికి వస్తుంది. అదే చెబుతున్న రాఘవేంద్ర స్వాముల వారు, నేను కౌరవులందరినీ నేనే చంపుతాను, లేదా కౌరవులు పాండవులం మేమే చంపుతాము అని ఏమి అనుకుంటున్నారు కదా. ఈ స్వాతంత్ర్యము అంటే ఇది ఎవరికీ లేదు. ఎవరు ఎవరిని స్వతంత్రంగా చంపలేరు, ఒకరిని ఒకరు చంపలేరు. అందుకే అన్నారు, ఒకడిని పైకి లేపాలన్నా, ఒకడిని నాశనం చెయ్యాలన్నా ఒకరినొకరు ఎవరూ చేయలేరు. ఆ చెయ్యవలసినది పైకి లేపాలన్నా, కిందికి తొక్కాలన్నా భగవంతుడు చేయాలి. కానీ ఒక మనిషి ఎవడు ఏమీ చెయ్యలేడు. అయితే మనిషికి మనం ఏమనుకుంటున్నాము, నేను బాసు, నేను అధికారి, నాకు అధికారం ఉన్నది, పవర్ ఉన్నది, నేను ఏమైనా చెయ్యగలను. ఆ పవర్ ఉండి ఏమైనా చెయ్యగలిగేటటువంటి శక్తి, స్వాతంత్ర్యము, సామర్థ్యము ఉంటే ఇప్పటికీ ట్రంప్ ఇరాన్ను ఓడించి 59 రోజులు అయి ఉండాల్సింది. మొదటి రోజే వాళ్ళ ఇరాన్ యొక్క పెద్ద నాయకుడు చనిపోయాడు. నాయకుని లేని దేశమైంది. అయినా నిలబడింది అంటే అది ట్రంప్కు కాదు, ఎవరికి కాదు. ఇదే ఇక్కడ మనకు ఉదాహరణనిస్తూ 19వ శ్లోకంలో భగవంతుడు అదే చెబుతూ ఉన్నాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే.
ఎవడైతే నేను స్వతంత్రంగా వీడిని చంపుతాను, చంపగలను, నాకు చంపే స్వాతంత్రం ఉన్నది అని ఒకడు, తరువాత వాడు చనిపోతాడు, చంపుతున్నాను అని ఎవడైతే తెలుసుకుంటాడో, వీళ్ళిద్దరూ కూడా స్వాతంత్రం ఉన్నది అని తెలిసినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు, వీడు చస్తాడు, జీవుడు చస్తాడు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా భ్రాంతి కలిగినటువంటి వారు, భ్రాంతులు అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవడు కూడా ఒకడిని చంపగలిగినటువంటి వాడు కాదు, ఇంకొకడు చచ్చేటటువంటి వాడు. అందుకే భగవద్గీతలో ముందు అదే చెప్తాడు భగవంతుడు, చంపేవాడు ఎవడు, చచ్చేవాడు ఎవడు, అంతా నేనే. దానికి ఇక్కడ ఫౌండేషన్ భగవంతుడు వేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఈ స్వతంత్రం అనేటటువంటిది ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఈ జగత్తునందు ఉన్నటువంటిది రెండే తత్వాలు. మనకు తత్వం చెబుతూ ఉన్నది, స్వతంత్రం అస్వతంత్రం చ ద్వివిధం తత్వమిష్యతే. ఈ జగత్తునందు రెండు స్వతంత్రములు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి, అంటే ఎంటిటీస్. ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఉన్నాడు, ఇక అతను తప్ప మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్ర వర్గానికి చేరినటువంటి వాళ్ళే. అందుకే మనం ఏం చెబుతున్నాము, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ నేనున్నానని ఎవడు చెప్పడం లేదు, అన్నిటికీ నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అని ఎవడు గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాడు లేదు. చెప్పినటువంటి వాడు మూర్ఖుడవుతాడు, ట్రంపులాగా అనుకున్నటువంటి వాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. కాబట్టి చంపేవాడు చచ్చేవాడిని ఎవడు కూడా భగవంతుడు వాడు చంపాలి, వీడు చనిపోవాలి అనంటే వాడు భగవంతుడు వాడి ప్రాణం తీస్తేనే వాడు చస్తాడు, లేకపోతే చచ్చేదానికి ఎవరికి సాధ్యం కాదు. మనకందరికీ అర్థం కావడానికి కరెంట్ అఫైర్స్ ఉదాహరణ ఇస్తున్నా. మీకందరికీ ఒక 4-5 సంవత్సరాల కిందట గుర్తుండొచ్చు, మంగళూరులో ప్లేన్ ఒకటి క్రాష్ అయింది, పైన పడిపోయింది. అక్కడ దానిలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అయితే ఒక చిన్న పాప మాత్రం బతికింది. మీకు అందరికీ గుర్తుండాలి, చిన్న పాప మాత్రం బతికింది. ఎట్లా అంత ప్లేన్ క్రాష్ అయినప్పుడు అందరూ చనిపోతే ఒక చిన్న పాప బతికింది అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే మనకు ఆన్సర్ లేదు. అప్పుడు మనం ఏం చూస్తాము, ఎప్పుడైతే మనకు సమాధానం లేదో పైన చూపిస్తాం, పైవాడు అని అంటాం. ఎందుకు, వీళ్ళందరినీ చంపేయాలని భగవంతుని సంకల్పం. ఆ పాపకు మాత్రం చంపకూడదు, వాడిని ఆ పాపకు ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి ఆమెను బ్రతికించాడు పాపను. ఈ మధ్య ప్లేన్ క్రాష్లో ఒక్కడు మాత్రం బతికి బట్టగట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి గుజరాత్లో ఈ విధంగా చంపేవాడు నేను కాదు, చచ్చేవాడు నేను కాదు. నేను చనిపోతానన్నా చనిపోలేను. ఎంతోమంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు, అయినా కానీ ఎందుకు తాను చంపుకోవచ్చు. అయితే అన్నిసార్లు సక్సెస్ కాదు, కొంతమంది ఫెయిల్ అయిపోయి కేసుల పాలవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చంపేవాడిని నేను, చచ్చేవాడిని నేను అని ఎవడైతే భావిస్తాడో వాడు అత్యంత మూర్ఖుడు, భ్రమాజ్ఞానము కలిగినటువంటి వాడు. ఇక్కడ ఇంకొకటి, నేను చనిపోతాను అంటే నీకు చావే లేదు, నీవు ఎలా చనిపోతావు? ఈ నేను అని చెప్పుకునేటటువంటి వాడు, నేను అని నాకు ఒక అనుభవం వస్తూ ఉన్నది. నేను ఇక్కడ ప్రవచనం చేస్తున్నాను, మీకు నేను వింటున్నాను. ఈ నేను వినటము చెప్పటము అనేటటువంటిది ఈ దేహము జడ పదార్థం. ఈ దేహం ఖచ్చితంగా చెప్పదు, దీనికి ఏది చేత కాదు. ఎందుకంటే ఈ చెక్కలాగా ఈ చెక్క చెప్తుందా అంటే చెప్పదు. ఈ దేహం కూడా అంతే. అయితే ఈ దేహము నిన్ను చెప్పినట్లుగా సిమ్ము మొబైలు, సిమ్ ఆత్మ అయితే మొబైలు దేహం, ఇన్స్ట్రుమెంట్ దేహము. మన యొక్క ఈ జీవుడు తాను పనులు చేయడానికి ఈ దేహము ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటూ ఉన్నది. ఈ జీవుడు వెళ్ళిపోతే ఈ దేహం పడిపోతుంది, ఈ దేహాన్ని కాల్చడమో పూడ్చడమో చేస్తారు. కాబట్టి ఇక్కడ నేను చనిపోతున్నాను అంటే చావే లేదు. చావు లేని వానికి ఎలా నీవు చనిపోతావు? భ్రమ. నేను చంపుతాను,
వాడు ఒక జీవుడు, వాడు నిత్యుడు, వానికి మరణం లేదు, నాశనం లేదు. నేను వాడిని చంపుతాను అంటే చావే లేనటువంటి వాడిని నీవేమి చంపుతావు? కాబట్టి ఇది ఒక మూర్ఖులు, అవివేకులు అని మాట్లాడేటటువంటి మాటలు. అయితే ఎవరు దీనిని ఇలా భావిస్తారు అంటే, ఎవడైతే ఒక భగవంతుడు ఉన్నాడు, వాడు సర్వతంత్ర స్వతంత్రుడు, శృతి చెప్పినట్లుగా తేన వినా తృణమపి నచలతి అంటే భగవంతుని ప్రమేయము లేకుండా, భగవంతుడు కారణము కాకుండా ఈ జగత్తునందు ఒక్క గడ్డి పోచ కూడా కదలదు అనేది వేదం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడే స్వతంత్రుడు, నాకు ఆ స్వాతంత్రం లేదు, వాడు ఆడించినట్టు ఆడుతాను. మనమందరూ తోలుబొమ్మలాట అని మనం తోలుబొమ్మలాట చెప్పుకుంటూ ఉంటాం. తోలుబొమ్మలు అవి ఆడవు, వెనక వాడు దారం కట్టి వెనక ఒకడు సూత్రధారి ఆడించేవాడు ఉంటే అలాగే ఇక్కడ మనమందరూ తోలుబొమ్మలైతే మన వెనుక కనబడకుండా భగవంతుడుండి వాడు ఆడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడైతే భగవంతుని యొక్క అస్తిత్వ జ్ఞానము లేకుండా, వాడే స్వతంత్రుడు అనేటటువంటి జ్ఞానం లేకుండా, నేనే స్వతంత్రుణ్ణి అని భ్రమను కలిగినటువంటి వాడు మాత్రమే నేను వీడిని చంపుతాను, నేను చనిపోతాను అని అనుకుంటూ ఉంటాడు అని స్పష్టంగా ఇక్కడ మనకు భగవంతుని యొక్క భగవత్ తత్వాన్ని చెబుతూ ఉన్నారు. అయ్యా ఇలా ఉంటూ ఉన్నది కాబట్టి నీవు అన్నీ నేనే చేస్తున్నాను, నేనే అన్నిటికీ కర్మ క్రియ అని నీవు అనుకోవద్దండి. ఒక భగవంతుడు ఉన్నాడు. అందుకే స్పష్టంగా చెబుతున్న రాఘవేంద్ర స్వాముల వారు, ఏనం ఈశ్వరం జీవచేతనస్య హంతారం యో మన్యతే సోపి భ్రాంతః ఏవ. ఎవడైతే నేను భగవంతుణ్ణి, ఈ జీవులను నేను సంహారము చేస్తాను, నేనే సంహార కారకుణ్ణి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఒక భ్రాంతి కలిగినటువంటి వాడు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే నీవు జీవుణ్ణి నీవు నాశనం చేయటం కాదు, భగవంతుడు కూడా నాశనం చేయడు. ఎందుకంటే ఈ భగవంతుడు, జీవుడు, ఈ ప్రకృతి ఇదంతా అనాది నిత్యంగా ఉంటూ ఉన్నది. ఆ జీవుడు అనేటటువంటి స్వభావమే నిత్యత్వం. భగవంతునికి ఆ జీవుణ్ణి నాశనము చేయలేడా అంటే చెయ్యలేడని కాదు, వానికి చెయ్యగలిగినటువంటి సామర్థ్యము, శక్తి ఉన్నది. అయినా వాడేం చేస్తాడంటే, ఈ జీవుడు నిత్యము, వీని స్వభావమే నిత్యత్వం కాబట్టి నేను వాడిని నాశనము చెయ్యను అని వాడు చెయ్యడంతే. వాడు అనుకుంటే జీవుణ్ణి నాశనం చెయ్యగలడు. దానికి ఒక ఉదాహరణ, మనకు ఒక కాకరకాయ ఉన్నది, మామిడి పండు ఉన్నది. కాకరకాయ వద్దు, కొందరు ఇష్టపడి తింటారు కాబట్టి కాకరకాయను వదిలేద్దాం. వేప పండు, మామిడి పండు ఉన్నది, వేప పండు ఉన్నది. ఎందుకు మామిడి పండేమో తీయగా ఉంటుంది, వేప పండేమో చేదుగా ఉంటుంది. ఎందుకు ఈ భగవంతుడు వేప పండుకు చేదును ఎందుకు ఇవ్వాలి? వేప పండుకు తీపిని ఇచ్చుగాక ఇవ్వవలసింది ఎందుకు ఈ వేప పండుకు తీపిని ఇచ్చినాడు అంటే, భగవంతుడు వేప పండుకు చేదును తీసివేయగలడు, దానికి తీపిని ఇవ్వగలడు. అయితే చెయ్యడు భగవంతుడు. ఎందుకంటే బహుచిత్ర జగత్ బహుదాకరణ, ఈ జగత్తు చాలా చిత్రమైనటువంటిది, విచిత్రమైనటువంటి జీవులతో, జీవజాలముతో, ప్రాణులతో, క్రిమి కీటక పశు పక్షాదులతో, చెట్లతో, వీటితో ఉన్నాయి. ఇలా ఉంటేనే ఇది ప్రపంచం అవుతుంది, జగత్ అవుతుంది, అందరికీ ఒక శోభాయమానంగా, రంగులమయంగా, ఇది రంగుల ప్రపంచం అంటాం, రంగుల ప్రపంచంగా ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. వేప చెట్టుకు చేదును తీసేస్తే వేప చెట్టు స్వభావం ఏమిటి? చేదుగా ఉండడం. ఆ చేదునే తీసేస్తే ఆ వేప చెట్టు అనేది నాశనం అయిపోతుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా స్పీషీస్ అంటారు కదా, జాతులను నాశనం చేయడు. ఆ దానిలో ఉన్న చెడును మాత్రమే నాశనం చేస్తూ ఉన్నాడు. ఇక స్వభావమే చెడు అయితే వాడిని అది వాడిని చంపడు, వాని యొక్క నిత్య నరకానికి పంపిస్తాడు. భగవంతుడు ఎంతటి కరుణామయుడంటే, ఈ జగత్తునందున్నటువంటి ఏ జాతిని చంపడు, అన్నింటినీ పెంచి పోషిస్తూ ఉంటాడు.
వేప చెట్టుకు గింజలు కాచి మళ్ళీ అవి పెరుగుతూనే ఉండాలి. వేప చెట్టుకు తీపిని తీసేస్తే, చేదును తీసేస్తే కొనకు వేప చెట్టు అనేటటువంటి ఒక జాతినే లేకుండా పోతుంది. భగవంతుడు ఎప్పుడూ ఆ పని చెయ్యడు. ఈ జగత్తునందు అన్నీ ఉండాలి, అన్నింటినీ భగవంతుడు పోషిస్తాడు, సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయ కూడా తానే చేస్తాడు. కాబట్టి ఒక వేప చెట్టు చేదునే, వేప చెట్టు జాతినే అతను నాశనం చేయకుండా దానిని కూడా పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు, జీవుడు నిత్యుడు కాబట్టి జీవుణ్ణి వాని స్వభావమే నిత్యత్వం కాబట్టి వానిని చంపడు. జీవులను నాశనం చెయ్యగలిగిన సామర్థ్యమున్న అదే భగవంతుని యొక్క అఘటనాఘటన సామర్థ్యము, అచింత్యాద్భుత శక్తి. భగవంతునికి సత్యసంకల్పుడు అని పేరు. సత్యనారాయణ వ్రతంలో సత్యసంకల్పుడు అని దాని పేర్లు అష్టోత్తర శతనామం చదువుతాం. సత్యసంకల్పుడు అని అంటే, సంకల్పము అని అంటే ఏమిటంటే డెసిషన్, నిర్ణయం. సంకల్పం చేయమంటారు, అది ట్రెడిషనల్ వర్డ్. దానికి మన భాషలో అయితే నిర్ణయము, డెసిషన్ అంటాం. డెసిషన్ అంటే ఏమిటి? నిర్ణయము అంటే నిర్ణయించినాం, ఇంకా మళ్ళీ దాంట్లో ఏది తేడా ఉండకూడదు. ఒకసారి నిర్ణయిస్తే అయితే మన నిర్ణయాలన్నీ నిమిషానికి ఒక నిర్ణయం అయిపోతూ ఉంటుంది, దాని నిర్ణయము అనకూడదు. అయితే నిర్ణయం అంటూ ఉన్నాం మనము. ఖచ్చితంగా ఈరోజు నేను ప్రవచనం చేస్తాను అని నేను నిర్ణయం చేసుకుంటా. అయితే 6:29కి నాకేదో ఇబ్బంది కలుగుతుంది, లేదు అని మీకు ఫోన్ చేస్తాను. మనమంతా భ్రష్ట సంకల్పులము, వాడు సత్య సంకల్పుడు. అంటే అనుకున్నటువంటి దానిని ఖచ్చితంగా ఎవడైతే నెరవేరుస్తాడో వాడు సత్య సంకల్పుడు. కాబట్టి మనమందరూ భ్రష్ట సంకల్పులము. అయితే భగవంతుడు సత్య సంకల్పుడు. వాని నిర్ణయం ఏమిటి? జీవులు అనాది నిత్యులు, వీళ్లను నాశనం చెయ్యకూడదు అని ఒక్కసారి వాడు నిర్ణయిస్తే తన నిర్ణయానికి తాను బద్ధుడై ఉంటాడు. తన నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకుంటే వాడు భగవంతుడు కాడు, వాడు మనలాగా మనిషి అయిపోతాడు. ఎందుకు? మనము నిమిషానికి ఒక నిర్ణయాన్ని మారుస్తూ ఉంటాం. అదే భగవత్ తత్వం. భగవంతుడు ఒక్కసారి నిర్ణయిస్తే దానిని దాన్ని తేడా చేసేటట్లుగా దాన్ని మార్చగలిగే శక్తి ఉన్నా ఎవడైతే మార్చడో వాడు సత్య సంకల్పుడు. అయితే మనకు ఆ శక్తి లేదు. అయితే నేను డెసిషన్ మేకర్స్ అని మనం చెబుతూ ఉంటాం. తెలుగులో ఒక సామెత ఉన్నది, గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణ అని. పేలాలే చాలా తేలిగ్గా ఉంటాయి, పిండి ఇంకా తేలిగ్గా ఉంటుంది. వాడు ఏదో ఒక పొట్లలో తీసుకొని వస్తాడు, మంచి సుడిగాలి వచ్చింది, కొట్టుకుపోయింది, దాన్ని ఎలాగో వాడు పట్టలేడు. కాబట్టి అప్పుడేమంటాము? గాలికి పోయే కృష్ణార్పణ. ఎందుకంటే మనం ఎలాగో దాన్ని పట్టుకోలేం కాబట్టి. ఇది మన సంకల్పము, మన యొక్క నిర్ణయాధికారము, మనది అనిర్ణయాధికారం. ఇది భగవంతుడు ఒక్కడే సత్య సంకల్పం. కాబట్టి జీవులను నాశనము చెయ్యగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా అతడు నాశనం చెయ్యడు. ఎందుకంటే జీవుడు అనేటటువంటి వాడు అనాది నిత్యుడు కాబట్టి వాడు ఉండాలి. వాణ్ణి ఉంచి వాణ్ణి రక్షణ చేయటమే భగవంతుని కర్తవ్యం. అందుకే ఏది జరగాలన్నా భగవంతుని ప్రమేయము లేకుండా, వాని నిర్ణయము లేకుండా, వాడు అనుకోకుండా ఏది జరగదు అని మనకు వేదము చెబుతూ ఉన్నది. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. ఇక్కడ శివుడు అంటే శివుడని కాదు, ఈశ్వరుడు, భగవంతుడు అని అర్థం. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే మనకు చీమ కుట్టాలన్నా వాని ఆజ్ఞ ఉండాలి, దోమ కుట్టాలన్నా వాని ఆజ్ఞ ఉండాలి. లేకపోతే దోమ కుట్టదు, చీమ కుట్టదు, పాము కూడా కాటు వేయదు. ఒకవేళ మనం పండుకున్నప్పుడు మన మీద నాగుపాము పారుకొని వెళ్ళినా కానీ అది మనకు భగవంతుని ఆజ్ఞ లేకపోతే పాము కూడా కాటు వేయదు. కాబట్టి ఇది భగవంతుని యొక్క లీల, వాని యొక్క వ్యాపారము, వాని యొక్క లీలలు మనకు ఖచ్చితంగా ఇది అని మనము తెలుసుకోవడానికి సాధ్యం కాదు. నిన్ననో ఈరోజు ఏదో న్యూస్ చదివాను, ఒక యువకునికి పాము కాటేసి పాము చనిపోయిందంటే యువకుడేమో బతుకున్నాడట. డాక్టర్స్కే ఆశ్చర్యం. నిన్ననో ఈరోజే చదివాను నేను ఇంటర్నెట్లో. ఒక యువనికి పాము కాటేస్తే వీడు చావలేదు, పాము చనిపోయిందట. అయితే ఇది ఎలా మనం ఊహించగలము?
మామూలుగా పాము కాటేస్తే మనిషి చేస్తాడు, పాము బతుకుతుంది. అయితే ఇది రివర్స్ అయిందంటే అది భగవంతుని సంకల్పం. వీడిని కాటు వేసి అది చనిపోవాలని భగవంతుని సంకల్పం. కాబట్టి ఇలాగ భగవంతుని లీలలు మనకు ఊహించడానికి సాధ్యము కానంతగా ఉంటాయి. కాబట్టి వాడు భగవంతుడయ్యాడు, వాని అస్తిత్వాన్ని మనము ఒప్పుకోవాలి. అదే చెబుతూ ఉన్నాడు భగవంతుడు భగవద్గీతలో. ఇక మళ్ళీ జీవునికి పుట్టుక లేదు, చావు లేదు అని చెబుతూ 20వ శ్లోకంలో చెబుతున్నాడు భగవంతుడు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇది రాఘవేంద్ర స్వామి వారు వ్యాఖ్యానకారుల వారు చెబుతారు. ఇది కాఠకోపనిషత్తు యొక్క వాక్యాన్నే భగవంతుడు యథాతథంగా చెబుతున్నాడు. ఏమిటి? న జాయతే మ్రియతే, ఈ జీవునికి స్వరూపతః పుట్టడం అనేటటువంటిది లేదు, మ్రియతే చనిపోవడం అనేటటువంటిది లేదు. అయితే వీనికి పుట్టుక మరణము అంటే ఏమిటి అని అంటే, ఒక దేహము రావడము పుట్టుక, ఒక దేహము పోవడం అనేటటువంటిది మరణము. అంతేగాని వీనికి ఏ విధమైనటువంటి పుట్టుకలు చావు లేకుండా, మనం వృద్ధి హ్రాస వికారాదులు లేకుండా అని మనం చెప్పుకున్నాం. ఈ జీవునికి పుట్టుక మరణము వృద్ధి హ్రాసము వికారము ఏవీ లేదు అని ఉన్నాయి కదా. అంటే ఇది మన దేహానికంతే. ఈ దేహానికి వికారములు పుట్టుకలు చావులు తప్పిస్తే జీవునికి ఏదీ లేదు. కాబట్టి వీడు అజో కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః. అయితే భగవంతుని యొక్క సంకల్పానుసారము వీడు దేహాలను తీసుకుంటాడు, దేహాలను వదిలివేస్తూ ఉంటాడు. సరే, ఈ దేహం పొందడము, ఈ దేహాన్ని పోగొట్టుకోవడం మన చేతుల్లో ఉందా అంటే ఖచ్చితంగా మన చేతిలో లేదు. అందరికీ అందంగా పుట్టాలనే ఉంటుంది, ఎవరికి వికారంగా నల్లగా పుట్టాలని ఉండదు. అయితే అందరూ అందంగా పుట్టడం లేదు. ఎందుకు అంటే భగవంతుని సంకల్పానుసారంగా ఒకడు తెల్లగా ఉండాలి, ఒకడు లావుగా ఉండాలి, ఒకడు పొట్టిగా ఉండాలి, ఒకడు పొడుగ్గా ఉండాలని వాని సంకల్పానుసారంగా ఈ జీవుడు ఒక దేహాన్ని పొందుతున్నాడు, ఒక దేహాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఇది ఏదీ లేనటువంటి వాడు భగవంతుడు. ఎందుకంటే వానికి దేహం అనేటటువంటిదే రాదు. ఈ దేహం ఎప్పుడు వస్తుంది? ప్రకృతి సంబంధముతో, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి సంబంధము చేత జీవునికి దేహము రావటము పోవటం అనేది జరుగుతుంది. భగవంతుడు అప్రాకృతుడు కాబట్టి, ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు కాబట్టి వానికి ఏ నాశనము లేదు, పుట్టుక లేదు, చావు లేదు. అటువంటి భగవంతునికి చావు పుట్టుకలు లేవు, ఏ వికారములు లేవు. అటువంటి అనాది నిత్యుడైనటువంటి భగవంతుడు బింబమైతే అటువంటి భగవంతుని యొక్క ప్రతిబింబమే జీవుడు. ఈ జీవుడు అనాది నిత్యుడు, వీనికి చావు లేదు, పుట్టుక లేదు, వృద్ధి హ్రాసములు లేవు. అయితే ఈ జీవుడు పొందినటువంటి దేహానికి మాత్రమే పుట్టుకలు, అన్ని వికారాలన్నీ. అదే అజోనిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానః అని చెబుతున్నారు. కాబట్టి ఈ ఏవీ లేనటువంటి జీవుడు అటువంటి భగవంతునికి ప్రతిబింబమై ఉన్నాడు. మొత్తానికి ఏమి చెబుతున్నారు అని అంటే, భగవంతుడు ఒకడే స్వతంత్రుడు, మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రులు. వాని ఇచ్ఛానుసారంగా వాడు ఏమి సంకల్పిస్తే దాని ప్రకారంగా ఈ జగద్వ్యాపారం నడుస్తుంది. కానీ మనం అనుకున్నట్లుగా ఏది జరగదు. దీనిని మనము తెలుసుకోవాలి. దీనిని మనము పొందినప్పుడు ఎప్పుడూ మన యొక్క మనస్సులో ఉంటే పాపకర్మలు చేయటం మనం మానేస్తాం. మనకేమిటి అంటే, ఎందుకు మనం పాపకర్మలు చేస్తున్నాము అని అంటే, నేనే స్వతంత్రుణ్ణి, నేనే చేస్తున్నాను, ఇది నాకు చేస్తే ఇది లాభం కలుగుతుంది,
వీడు చేస్తే నాకు లాభం కలుగుతుంది అనేటటువంటి ఒక మన మీద మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి, లేకపోతే అతిగా తనను తాను నమ్మి ఈ పనులు చేయటం వల్ల ఏమవుతున్నది, ఒకడిని చంపినప్పుడు లాభం కలుగుతుంది వీడు అనుకొని వాడిని చంపేస్తే చివరికి వాడేమవుతాడు, వాళ్ళ లాభం కలుగదు, జైలు పాలవుతాడు. ఈ విధంగా ఈ అజ్ఞానము అన్నీ భగవంతుడు చేస్తున్నాడు, చేయిస్తున్నాడు, నేను కాదు అనేటటువంటి ఆ ఒక వివేకం మనలో ఉంటే పాపకర్మలు చేయడానికి ముందుగా మనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. ఎందుకు చేయాలి, వాడి పాప, అందుకే అంటారు వాడి పాపాను వాడు పోతాడు లేని. ఎందుకంటే ఈ జ్ఞానం ఉంటేనే. అది లేకపోతే నేనే వీడిని నాశనం చేస్తానని వాడిని చంపినప్పుడు ఏమవుతుంది, వాడేమో చచ్చి ఊరుకుంటాడు, చచ్చి వీడిని సాధిస్తాడు, వీడు జైలు పాలవుతాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నీవు పొందవద్దు. నేను స్వతంత్రుణ్ణి, నేనే చేస్తున్నాను అనే యొక్క కర్తృత్వాభిమానము, కర్తృత్వ స్వాతంత్ర్యము, అహంకారము వదిలి భగవంతుడనేటటువంటి వాడు ఒక్కడున్నాడు. జీవుడు అనాది నిత్యుడు, వానికి మరణము లేదు. కాబట్టి వాడిని నేను చంపుతున్నాను అనేటటువంటి అజ్ఞానాన్ని నీవు వదలి, అందుకే యుద్ధస్వ, యుద్ధము చెయ్యమని భగవంతుడు స్పష్టంగా అవినాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత 18వ శ్లోకంలో. కాబట్టి హే అర్జున, ఇది తత్వము, ఇది నిజము. కాబట్టి నీ బంధువులను ఏమనుకుంటున్నావు, వాళ్లకు ఆత్మలు, వాళ్ళు జీవులు, వాళ్ళకు నాశనం లేదు. కాబట్టి నాశనం లేనటువంటి వాళ్లను చంపుతానని ఎందుకు భ్రమించి నీ యొక్క రాజు యొక్క కర్తవ్యమైనటువంటి కర్తవ్యాన్ని మరచిపోయి కర్తవ్య విముఖుడై పాపకర్మ చేస్తూ ఉన్నావు. యుద్ధం చేయటం అనేటటువంటిది రాజధర్మ ప్రకారము సత్కర్మ. యుద్ధస్వ భారత తస్మాత్, కాబట్టి నీవు యుద్ధము చెయ్యి అర్జున అని కృష్ణుడు చెబుతున్నాడు అని చెప్పిన చోట ఈరోజు ముగించి, రేపు వేద వినాశినం నిత్యం ఏన మజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం అనేటటువంటి శ్లోకాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.